బైబిల్ క్విజ్ తెలుగులో 44వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి సమాధానాలను పంపించే ముందు ప్రశ్నలను జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక వాట్సాప్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు పంపించగలరు. సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానము నుండి జ్ఞానులుగా మారటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 43వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా ఎస్&ఎస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, క్షేమాన్ని కలగజేయాలని హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 44వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఇది ఏమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే స్వీకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఓకే, ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1. పరిసయ్యులు. 2. బుడుదు. 3. గెత్సేమనే. 4. సున్నతి. 5. కెద్రోను. 6. ఊరకులోను. 7. సీనాయి. 8. వసంత. 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోలను మీరు ముందుగా పొందుకోవటానికి, చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. మరియు మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాతో సహకరించండి. అంతేకాకుండా ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా మీతో పాటు ఇంకా అనేకులకు ఈ వీడియో చేరడానికి తోడ్పడండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా
తెలియజేసి మేము మరింత మెరుగ్గా దేవుని పనిలో ఎదగటానికి సహకరించండి. తొమ్మిదో ప్రశ్న రోదు. 10వ ప్రశ్న ఎరికో. 11వ ప్రశ్న గ్రీసు. 12వ ప్రశ్న ఒలీవల. 13వ ప్రశ్న రొంఫా. 14వ ప్రశ్న బేత్పగే. 15వ ప్రశ్న అంజూరపు. 16వ ప్రశ్న అబిలేనే. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 45వ ఎపిసోడ్లో కలుసుకుందాం. నవంబర్ నెల 30వ తారీఖు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు అందరికీ నమస్తే, వందనములు.